తిరుమల శ్రీవారి ఆలయంలో గజరాజులకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ప్రతిరోజు స్వామివారికి జరిగే సేవల్లో గజరాజులు స్వామివారికి ముందు నడుస్తూ ఆధ్యాత్మిక చింతనను, రాజసాన్ని ప్రదర్శిస్తాయి. గజద్వలం ముందు నడుస్తూ ఉండగా స్వామివారు తన ప్రీతికరమైన వాహనాల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షిస్తూ ఉంటారు. తిరుమల క్షేత్రంలో గజరాజుల స్థానం ఏంటి, ఏనుగులను ఎలా హ్యాండిల్ చేస్తారు తదితర వివరాలపై మరింత సమాచారం మా కొలీగ్ ప్రతిభ అందిస్తారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల బ్రహ్మోత్సవాలను చూడడానికి భక్తులకు మాత్రమే కాదు, మనుషులకు మాత్రమే కాదు, సో ఇక్కడ తిరుమల దేవస్థానంలో పశుపక్షాదులకు కూడా ప్రత్యేక స్థానం ఉంది. ప్రతిసారి జరిగేటువంటి ఉత్సవాల్లో, బ్రహ్మోత్సవాల్లో ముఖ్యంగా కూడా ముందుగా స్వామివారి వాహనం కంటే ముందుగా కూడా గజరాజులు గజదలంతో స్వామివారి టీవీని ప్రదర్శిస్తూ ఉంటాయి. సో ఇక్కడ ఈ బ్రహ్మోత్సవాల్లో ఎటువంటి ఇబ్బందులు జరగకుండా, గజరాజుల వల్ల ఎటువంటి ఇబ్బందులు జరగకుండా, మామూలుగా అయితే గజరాజులకి ఎక్కువ లైటింగ్స్, ఇప్పుడు బ్రహ్మోత్సవాల టైం కాబట్టి విద్యుత్ కాంతుల నడుమ స్వామివారి ఊరేగింపు అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ఊరేగింపులో విద్యుత్ కాంతుల వల్ల అవి ఏమన్నా డిస్టర్బ్ అయినా కూడా వాటిని కంట్రోల్ చేయడానికి అయితే ప్రత్యేకమైన ఏర్పాట్లు టీటీడీ చేస్తూ ఉంది. సో ఇక్కడ కంట్రోలర్ కూడా ఉన్నారు, మరి వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. సార్, ఇప్పుడు గజరాజుల్ని కంట్రోల్ చేయడానికి మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటూ ఉంటారు? మేడం, నార్మలీ రస్లో చేయడానికి మనకు ఎనస్థీసియా, ట్యాంక్లైజేషన్ మెడిసిన్స్ ఉన్నాయి. అది కోసం ట్యాంక్లైజేషన్ చేసి మనం కంట్రోల్లో చేస్తాం మేడం మెడిసిన్స్తో. మరి ఈ బ్రహ్మోత్సవాలు మొత్తం కూడా ఈ వాహన సేవ మొత్తం కూడా కొన్ని గంటల సేపు జరుగుతూ ఉంటుంది. మరి వాటి ఫీడ్ విషయం, వాటి ఆహార విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? మేడం, ప్రతి 6 ప్లేసెస్లో మన ఫీడ్ కౌంటర్స్ పెట్టుకున్నారు ఎనిమల్స్ కోసం. సో ఆ ప్లేసెస్లో మన గ్రాసెస్, బనానా స్టాంప్స్, షుగర్ క్యాన్స్ అలా ఇస్తాము. ఇవి బ్రహ్మోత్సవాలకి రెడీ చేయడానికి వీటి ఏమైనా శిక్షణ ఇస్తూ ఉంటారా గజరాజులకి? ఆల్రెడీ మొత్తం ట్రైన్డ్ ఎనిమల్స్ మేడం, సో ఏం ప్రాబ్లం రాదు. ట్రైనర్ ఇక్కడే ఉంటారా, లేదంటే వేరే స్టేట్స్ నుంచి తెప్పిస్తూ ఉంటారా? లేదు మేడం, మన తిరుమల తిరుపతి దేవస్థానం ట్రైనర్సే ఉన్నారు, డాక్టర్స్ అందరూ. వాటి అలంకారం అనేది బ్రహ్మోత్సవాల్లో కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, చాలా అందంగా కూడా గజరాజుల్ని రెడీ చేస్తారు. సో ఎలా రెడీ చేస్తారు? అప్పుడు అవి సానుకూలంగానే ఉంటాయా? అనుకూలం మేడం, ఆల్ కంట్రోల్లో ఉంటుంది. సో దే ఆర్ వెరీ అటాచ్డ్, ఇట్స్ లైక్ హ్యూమన్ బీయింగ్, దే ఆర్ వెరీ అటాచ్డ్ టు హ్యూమన్. సో బేస్ అపాన్ దర్ కేర్, animal are believing to them, so based upon that they are doing it. థ్యాంక్ యూ సో మచ్. ఇక మొత్తానికి చూసుకుంటే ఈ బ్రహ్మోత్సవాల్లో అయితే ఈ గజరాజులది ప్రత్యేక పాత్ర అని అయితే చెప్పొచ్చు. ఈ గజరాజులు స్వామివారి టీవీని ప్రదర్శిస్తూ ఉంటాయి. అంతేకాకుండా ప్రత్యేకంగా ఈ గరుడ సేవలో అయితే ఎటు చూసినా కూడా భక్తజన సందోహం అయితే కనిపిస్తూ ఉంది. భక్తుల దగ్గర నుంచి గోవిందా గోవిందా అన్న నామస్మరణలతో అయితే, సో ఇక్కడ ఉన్నటువంటి గ్యాలరీలు అయితే ఏంటి, ఇక్కడ మాడ వీధులన్నీ కూడా గోవింద నామస్మరణతో అయితే ముంచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఆ గోవింద నామస్మరణలకి అయితే ఈ గజరాజులు ప్రత్యేకంగా ఊగుతూ ఉంటాయన్నమాట. అది ఒక రకమైన నృత్యం అని అయితే చెప్పొచ్చు. సో అవి కూడా ఆ గోవింద నామాలకి పారవస్యంలో ఉండిపోతూ ఉంటాయి. ఇది గజరాజుల పరిస్థితి ఇక్కడ. సో కెమెరామెన్ రామకృష్ణతో ప్రతిభా, ప్రైమ్ 9.